దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరణాతండి. ఈ దినము వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్న మాట మనకి కనబడతా ఉందండి. ఈ వాక్యము ఈ దినము మనం ధ్యానించుటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడుగా మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ వాక్యము వినుటకు మేము సిద్ధమై ఉండగా, వాక్యమైన తండ్రి మాతో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహింపగల మనసు మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతండి. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, దేవుడు ఏదెను వనంలోనికి దిగి వచ్చిన దేవుడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే, ఆజ్ఞను అతిక్రమించినటువంటి అవ్వమ్మ ఆదాము స్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, చెట్టు చాటున దాగుకునే పరిస్థితిగా కనబడతా ఉంది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది అని దేవుడు అడుగుతున్న ప్రశ్నలోనే అనేకమైన మాటలు మనకు వస్తూ ఉన్నాయండి. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు, నేను నిన్ను ఏ స్థితిలో ఉంచాను, నీవు ఎక్కడికి జారిపోయావు. దేవునికి తెలియక పిలవటం లేదు, దేవునికి తెలియక ప్రశ్నించటం లేదు, కానీ ఆ ప్రశ్నలో ఉన్న మర్మాన్ని మనము గమనిస్తూ ఉండాలి. ఆదామా నిన్ను ఏ అంతస్తులో పెట్టాను, ఏ మహిమగల స్థితిలో పెట్టాను, ఏ ఉన్నత స్థితిలో నేను పెట్టాను, ఇప్పుడు చూస్తే భయముతోటి చెట్టు చాటున దాగుకున్నావు అన్నట్లుగా కనబడుతూ ఉందండి. ఇక్కడ మనము చూస్తూ ఉంటే, ఏదేను వనములో మానవునికిని దేవునికిని ఎడబాటు వచ్చింది. పాపము ఏం చేస్తుందంటే అండి, దేవుని నుండి మనుషుని దూరం చేస్తూ ఉంది. మనిషి కలిగిన మహిమ గలగా స్థితిని పోగొడుతూ ఉందండి. అసలు ఈ ఆజ్ఞను అతిక్రమించడంలో ఆదాము అవ్వ ఏమి కోల్పోయారు అని మనం చూస్తేనండి, మహిమ గల అంతస్తును కోల్పోయారు, మహిమ స్థితిని కోల్పోయారు. దేవునిని చూచే అనుభవము, దేవునితో కలిసి దేవుని సహవాసములో ఆనందిస్తున్నటువంటి వీరి జీవితము ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, భయాందోళనకు గురైపోయింది. దేవుని నుండి దూరం చేసింది పాపం. ఈ వాక్యమును మన జీవితానికి అన్వయించుకుంటే, ఆదాముని ఒక్కరినే కాదండి, దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ విశ్వాసి, నీవు ఎక్కడ ఉన్నావు, నిన్ను నేను ఏ స్థితిలో ఉంచాను, నేను నీకు మరి నా దేవుని ఉచిత కృపలో దేవుడు మనకి ఏమిచ్చారంటండి, రక్షణ ఇచ్చారు. నిన్ను నేను ఏ స్థితిలో ఉంచితే నువ్వు ఎక్కడ ఉన్నావు విశ్వాసి అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారండి. మనిషి పాపము చేసి దేవుని మాటను ధిక్కరించి ఏమి కోల్పోతున్నాడు అని అంటే, దేవుడు ఇచ్చే భాగ్యమును కోల్పోతున్నాడు. అంతకన్నా ముఖ్యముగా దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని, దేవుని స్వరాన్ని కోల్పోయాడండి. మనిషి ఏం కోల్పోయాడంట, దేవుని స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని స్వరాన్ని కోల్పోయాడు. కనుక పాపము మనుషుల్ని ఎలా చేస్తుందంటే అండి, మరి ఈ యొక్క దైవ స్వభావాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంది, దేవుని స్వరూపాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంది, దేవుని స్వరాన్ని కోల్పోయేలాగా చేస్తూ ఉంది, హీన స్థితికి నడిపిస్తూ ఉంది. కనుక ఆదాముని దేవుడు ప్రశ్నించారు,
నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాను. దేవుని చూడడం అంటే అది గొప్ప అంతస్తు అండి. ఎంత భక్తి చేస్తే, ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని చూడగలము. కనుక ఈ గొప్ప అంతస్తును ఆదాము కోల్పోయాడు. ఈ గొప్ప అంతస్తు నుండి క్రిందికి పడిపోయినట్లుగా, మహిమ కోల్పోయినట్లుగా కనబడతా ఉంది. కానీ ప్రేమస్వరూపైన దేవుడండి, మరలా మనం ఏమి చేస్తే దేవునిని చూడగలము, ఏమి చేస్తే దేవుని స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని స్వరాన్ని పొందగలమో దేవుడు తన రాకను బట్టి మనకు అనుగ్రహించారండి. క్రీస్తు ప్రభు యొక్క రాక ద్వారా మనము ఆయన రక్తములో కడగబడి ఆయన ఇచ్చిన రక్షణను సంపాదించుకున్నప్పుడు మనకేమొచ్చిందంటే అండి, గొప్ప స్వతంత్రత వచ్చింది. అబ్బా తండ్రి అని పిలవడానికి ఒక గొప్ప అర్హత ప్రభు కల్పించారు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థిస్తే కోల్పోయినవన్నీ కూడా తిరిగి దయచేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు. కనుక ఏదేను వనములో ఆదాము కోల్పోయినవి, దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు, స్వభావాన్ని కోల్పోయాడు, స్వరాన్ని కోల్పోయాడండి. కనుక ఇవి తిరిగి సంపాదించుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోవాలి. అంతకుముందు వారు దేవునితోనూ, దేవుడు వారితోనూ కలిసి ఉండే ఆ పరిస్థితిని మధ్యలో పాపము ఏం చేసిందంటే అండి, చొరబడి దూరం చేసేసింది. పాపము చొరబడి ఆ బంధాన్ని తెంచివేసింది. సాతానుడు మనుష్యునికిని దేవునికిని ఎడబాటు కలిగజేశాడు. కనుక ఈ తెగిపోయిన బంధాన్ని మళ్ళా కలపడానికి, మరలా ఆ యొక్క తండ్రి బిడ్డలకున్న ఆ బంధం ఎట్టిదో అలాగునే దేవునికిని మానవునికి ఉన్న బంధము తిరిగి కలపడానికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారండి. కనుక దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, విశ్వాసి నీవు ఎక్కడ ఉన్నావు? మొదటి స్థితి నుండి కడపటి స్థితికి జారిపోయావా? ఉన్నతమైన అంతస్తు నుండి క్రిందికి పడిపోయావా? నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని మందిరములో, దేవుని సహవాసములో, దేవుని ప్రార్థనలో గడపవలసిన నీవు నాకేమీ పట్టడం లేదన్నట్లుగా లోకములో తిరుగుతున్నావా? లోకములో సంచరిస్తున్నావా? పాపములో తొలతూగుతున్నావా? లోక స్నేహాల వైపు వెళ్తున్నావా? ఓ విశ్వాసి, నేను నిన్ను ఏ స్థితిలో పిలిచాను? నేను నిన్ను ఏ స్థితిలో ఉంచాను? ఇప్పుడు ఏది ఆ పరిస్థితి? ఆ ప్రార్థన జీవితం ఏది? ఆ భక్తి జీవితం ఏది? ఆ నమ్మకత్వం ఏది? నన్ను వెంబడించే ఆ విధానం ఏది? ఆ సహవాసం ఏది అని దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఉచిత కృపలో మనం రక్షించిన నాటి నుండి గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప మహిమగల స్థితిని కలుగజేసి మనల్ని దీవిస్తూ ఉంటూ ఆత్మీయ స్థితిని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తూ ఉంటే, ఏదో ఒక పాపాన్ని అంటించుకొని దేవుడు చేయొద్దన్నవి చేసి, దేవుడు వినవద్దన్నవి విని, వెళ్ళకూడని చోటుకు వెళ్ళి ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపంలో పడి ఉన్నామేమో దేవుడు ఈ దినమందు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఆదామా నీవెక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్న దేవుడు, విశ్వాసి నువ్వెక్కడున్నావు? ప్రార్థనలో గడపవలసిన నీవు ఎక్కడ గడుపుతున్నావు? భక్తిలో ఉండవలసిన నీవు ఏ సహవాసములో ఉన్నావు? ఎక్కడికి నువ్వు జారిపోయావు అని దేవుడు ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటండి? మనము ఎలా బ్రతుకుతున్నాం?
దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నామా? దేవుని సహవాసములో మనము పట్టుదల కలిగి జీవిస్తున్నామా? లేదంటే ఎలా బ్రతుకుతున్నాం? దేవుడు ఈ దినమందు మనల్ని కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే. చాలామంది మొదటి దినముల యందు గొప్ప గొప్ప అనుభవాలు కలిగి ఉంటారు, గొప్ప గొప్ప దర్శనాలు చూస్తారు, గొప్ప ప్రవచనాలు కలిగి ఉంటారు, ప్రవచన వరం కలిగి ఉంటారు. రాను రాను అవి లేవు అని అంటే, అవి మన జీవితంలో లేవు అని అంటే మనం ఏదో పాపంలో పడ్డాం, మనం ఏదో దుస్థితి అంటించుకున్నాం, ఏదో చెడుగు ప్రవేశించింది. అందుకే మొదటి దినముల యందు ఉన్న అనుభవము నేటి దినముల యందు లేదు అని అంటే పాపమే కారణమై ఉన్నది. పాపమే కారణమై ఉంది కనుక ఆలోచన చేయండి. చాలామంది అంటారు, మేము రక్షణ తీసుకున్న దినంలో నుండి మా స్థితి చాలా బాగుంది, మేము దర్శనాలు చూసాం, మేము గొప్పగా అనేక గంటలు ప్రార్థించాం, ఉపవాసాలు చేసాం, కన్నీరు కార్చాం, ఆత్మీయ వరాలు కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు ఏది? ఆ స్థితి ఇప్పటికీ కలిగి ఉంటే ధన్యులమే. ఆ యొక్క వరాలు మనం కలిగి ఉంటే ధన్యులమే. అయితే ఆ మొదటి స్థితి ఏది? ఆ మొదటి స్థితి గురించే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదామా, నీ స్థితి ఏంటి? నువ్వు ఉన్న ఈ పరిస్థితి ఏంటి? నీకు నేను ఏ స్థితి ఇచ్చాను? మహిమ గల స్థితిలో ఉంచితే మహిమను కోల్పోయావే. గొప్ప అంతస్తులో నిన్ను నిలబెడితే అంతస్తు నుండి జారిపోయావే. గొప్ప ధన్యత నీకు ఇస్తే ధన్యతను పోగొట్టుకున్నావే అని దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా ఉందండి. కనుక వాక్యం ఎప్పుడు మన కొరకే. వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. అవును ప్రభువా, నేను మొదటి స్థితిని కోల్పోయానా? నిన్ను మొదట్లో చూసిన నా కన్నులు అయ్యో ఇప్పుడు చూడలేకపోతున్నవే అంటే మొదట ఉన్న అనుభవం పోయింది. మొదటిలో దేవునితో సహవాసం చేసి మంచి భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి ఆత్మీయ వరాలు కలిగి ఇప్పుడు లేవు అని అంటే ఇప్పుడు అది కోల్పోయాం. కనుక మానవుడు ఏమి కోల్పోతున్నాడు? దేవుని స్వభావాన్ని, స్వరూపాన్ని, స్వరాన్ని కోల్పోయాడు. ఇవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు తన ఉచిత కృపలో ఒక తరుణం మనకిస్తూ ఉన్నాడండి. ఒక సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రాక ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మరి మొదటి రాక ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి ఈ భాగ్యం లభించింది. ఆయన నామమందు ప్రార్థించిన వారికి, నా నామమందు మీరు నన్ను ఏమడిగినా మీకు సహాయం చేస్తానన్నటువంటి ప్రభువు, ఏమి కోల్పోయాము? మొదటి స్థితిని కోల్పోయాము. దేవా అది దయచేయండి అని తన నామములో ప్రార్థిస్తే దేవుడిస్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు అంటా ఉన్నారు, 4వ అధ్యాయము 19వ వచనంలో, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడేంత వరకు కూడా నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అవునండి, క్రీస్తు రూపము మనలో ఉండాలి. క్రీస్తు దేవుని స్వరూపాన్ని ఆదాము కోల్పోయాడు. ఈనాడు ఆ స్వరూపాన్ని మరలా సంపాదించుకోవడానికి, సంఘములో క్రీస్తు స్వరూప్యము కనబడడానికి యాజకులు, భక్తి కలిగిన వారు, దేవుని మరి చేత ఎంచుకొనబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, వారు చేసే ప్రార్థనలు ఏమిటంటే సంఘములో నీ రూపము ఏర్పడాలి, సంఘము నీ స్వరూపాన్ని కలిగి ఉండాలి. అలాగే మరి దైవికమైన స్వభావం కోల్పోయాడు ఆదాము. ఇప్పుడు ఆ స్వభావము సంఘములలో కలగాలి. దైవికమైన స్వభావము, దేవుని స్వరము ఆదాము కోల్పోయాడు.
దేవునిని చూస్తేనంటండి, ఆదాముని చూస్తే దేవుని చూసినట్లే, దేవుని చూస్తే ఆదాముని చూసినట్లే. స్వరూపము కనుక మానవుడు స్వభావాన్ని, స్వరూపాన్ని, స్వరాన్ని కోల్పోయాడు. ఇది మరలా సంఘములో ఏర్పడేంత వరకు యాజకుల కష్టం ఏమిటంటే ప్రసవ వేదన ప్రార్థన. ఆనాడు పౌలు సంఘం విషయంలో ఆ ప్రసవ వేదన ప్రార్థనే కలిగి ఉన్నారు. ఈనాడు మరి సంఘముల కొరకు ప్రార్థించే యాజకులు కూడా అదే భారము. కనుక మనము ఏ స్థితిని కోల్పోయామో, మొదటి స్థితి, మొదటి ధన్యత, మొదటి భాగ్యము. ఎంతటి ధన్యత ఆదాముకున్న ధన్యత! దేవునిని చూడడము, దేవునితో మాట్లాడడము, దేవుడు ఆదాముతో మాట్లాడడము. ఈ మహిమగల అంతస్తును, ఈ గొప్ప అంతస్తును మరి చూచి వారవలేని సాతానుడు ఏం చేశాడంటే అండి, ఎడబాటు కలిగించడానికి ఏదెను తోటలో ప్రవేశించాడు. దైవికమైన సహవాసము నుండి దూరము చేయడానికి సాతానుడు ప్రవేశించి ఏ పాపమైన అంటించడానికి చూస్తాడు. ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తాడు. మొదటిలో దేవుని మాటను గౌరవించిన నీవు, మొదటిలో దేవుని మాటకి విధేయత చూపిన నీవే నేటి దినముల యందు దేవుని మాట అంటే లెక్క లేకుండగా, దేవుని మాటకు లోబడకుండగా నిర్లక్ష్యంగా ఉండేలాగున సాతానుడు ప్రేరేపిస్తున్నాడేమో. దేవునికి దూరముగా ఉండేలాగా లోకములో తిప్పుతున్నాడేమో. దైవ సహవాసాన్ని కోల్పోయేలాగా, నీవు సంపాదించుకున్నవన్నీ కూడా కోల్పోయేలాగా సాతానుడు పాపం వైపు లాగుతున్నాడేమో. ఒక్క మారు ఆలోచన చెయ్యాలి. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే నేను ఏ స్థితికి పడిపోయాను? నేను ఆ మొదటి స్థితిలోనే ఉన్నానా, పడిపోయానా అని ఆలోచించే విధానం మనం కలిగి ఉండాలండి. వివేకం మనకు ఉండాలి. మన జీవితం గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఒక్కమారు ఈ మాటలను గ్రహించుకుంటూ, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయ్యో మొదటి దినముల యందు దేవునితో ఉన్న అనుభవం ఎంత గొప్పది, దేవుని సహవాసములో ఉన్న ఆ జీవితం ఎంత గొప్పది, దేవుడు నాతో మాట్లాడేవారు, నేను దేవునితో మాట్లాడేదాన్ని. ఇప్పుడు అయ్యో ఈ భాగ్యము లేదే అని అంటే ఏదో పాపము ఏం చేసిందంటే అండి, దేవునికి నీకుని ఎడబాటు కలుగజేస్తూ ఉంది. దేవునికి మనుషునికి ఎడబాటు కలుగజేసేది పాపము. ఆజ్ఞను అతిక్రమించి ఏం చేస్తున్నారంటండి, పాపము చేసి దేవుని మహిమను కోల్పోతూ ఉన్నారు. కనుక దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా, ఆదామును దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా అదే ప్రశ్న మన జీవితంలో కూడానండి దేవుడు వేస్తూ ఉన్నారు. అక్కడ ఆదామును ప్రశ్న వేసిన దేవుడు ఈనాడు సంఘాన్ని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంఘమా, నీవు ఎక్కడ ఉన్నావు? లోకములో తిరుగుతున్నావా? సాతాను సమాజంలో ఉన్నావా? ప్రార్థనను విడిచివేసావా? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు? దైవ సహవాసాన్ని కోల్పోయావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే మన సమాధానం ఏమిటండి? కనుక ఆలోచన చేద్దాం. ఈ దినమందు వాక్యము ద్వారా ఒక మారు ఆలోచన చేయాలి. అవును కదా, దేవుడు నన్ను పిలిచి తన ఉచిత కృపలో రక్షణ ఇచ్చి తన బిడ్డగా అంగీకరించి పాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి నన్ను విడిపిస్తే నేను ఆయన దగ్గర ఉండకుండగా లోకంలో తిరుగుతున్నానేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మందిరంలో గడపకుండగా వ్యర్థమైన స్నేహాల మధ్య గడుపుతున్నామేమో. అల్లరితో కూడిన ఆటపాటలతో, వ్యర్థమైన సంభాషణలతో కాలము గడిపి వేస్తున్నామేమో. ఆలోచన చేద్దాం. కనుక ఆలోచించి ఆ మొదటి స్థితి సంపాదించుకున్నటకు మనం ఏం చేయాలంటే అండి,
ప్రయాసపడాలి, ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. అలాగున దేవుని సన్నిధిలో ప్రయాసపడి ప్రార్థించిన వారమైతే దేవుడు మరలా మనకి ఆ స్థితిని, మహిమ గల స్థితిని దయచేయువాడు కనుక అట్టి ధన్యత ఈ వాక్యం విన్న మనందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు తెలియపరచబడిన మీ మాటలు అనేకులు వింటూ ఉండగా వారిని నాయన బలపరచండి నాయన. మొదటి అంతస్తులోనికి నాయన నడిపించి దీవించమని యేసు నామమందు వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, భాషుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణ అధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి.